తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మొత్తం ఈ 40 ఇయర్స్ కెరీర్‌లో దాదాపు మీరు చేసింది యాక్చువల్‌గా 200 అబోవ్ మూవీస్ అంతే. అంతేనా? 200 కౌంట్ లేదండి. ఆ! బట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఫైనాన్షియల్‌గా చాలా కంఫర్ట్ పొజిషన్‌లో ఉన్నారు. చాలా కంఫర్ట్ అంటే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ గుడ్ పొజిషన్. సో ఆ ఫైనాన్షియల్‌గా ఆ డిసిషన్స్, ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేశారు? ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల వచ్చినాయా? సో ఈ 40 ఇయర్స్‌లో ఫైనాన్షియల్‌గా ఎలా ఆలోచనలు ముందుకెళ్లారు? నేను ఫైనాన్షియల్‌గా ఆలోచించి కరెక్ట్‌గా చేసుంటే ఇప్పుడు ఒక 300 క్రోర్స్ ఉంటుంది. సార్. ఇమాజిన్ ఆవిడ ఇక్కడ ఒక నన్ను తీసుకెళ్లారు జావర్ రామ్‌కోటి అని చెప్పి ఒక జాయింట్ కమిషనర్. హి వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. సార్. ఇక్కడ నానక్రామ్‌గూడలో హాఫ్ ఏకర్ 6 lakhs. 6 లాక్స్ 6 lakhs హాఫ్ ఏకర్. ఆ! 1994, హ్మ్. 95లో. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి తర్వాత ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఒక కంపెనీకి వర్క్ చేసి ఈ బ్రోషర్స్ అని అక్కడే నానక్రామ్‌గూడలో. హాఫ్ ఏకర్ 6 lakhs 1994 ఆ టైంలో. హ్మ్. వెళ్తే ఫుల్ రాక్స్ అక్కడ. హ్మ్. నేను ఈ రాక్స్ ఎవరు తీస్తారు అని అడిగారు. అదని నువ్వు చూడదమ్మా, నువ్వు కొన్నాయి లేకపోతే మీకోసం నేను కొంటాను అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేశారు. కానీ ఐ వాస్ థింకింగ్ ఈ రాక్స్ అని ఎవరు తీస్తారు, రాక్ మనం కొన్ని ఏం చేయాలి అని చెప్పి. సో ఇమాజిన్ ఇఫ్ ఐ వుడ్ హావ్ ఇన్వెస్టెడ్, దెర్ ఇస్ నో ఇఫ్ ఆర్ బట్స్ ఇన్ లైఫ్. నేను చెప్తున్నాను. సార్. సార్. సో ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐ గాడ్ విల్ యాజ్ అప్రిషియేట్ సో మచ్ అండ్ ఇట్ విల్ అప్రిషియేట్ ఇన్ ఫ్యూచర్ అలా. హ్మ్. నేను ఇంకో ప్రాపర్టీస్ అని ఐ విల్ నెవర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఐఎమ్ 58. ఇంకో అది పెరగడానికి ఇప్పుడు కొన్ని పెరగడానికి నేను ఉండరు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ టు మై సన్ అండ్ గో. ఆయనకి ఉన్నదే ఆయనకి చాలు. హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ సూపర్. అండ్ నాకు ఒక సినిమా పేరు క్లారిటీ లేదు సార్. 'అర్ధాంగి' సంథింగ్ ఏదో మూవీ. విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్. ఆ రోజుల్లో మీరు రాజమౌళి గారిని అతి దగ్గర నుంచి చూశారు. ఆయన అసిస్టెంట్‌గా ఉన్నారు. దగ్గర నుంచి చూశాను కాదు, ఆయన అసిస్టెంట్గా కాదు. ఆ పిక్చర్ యాక్చువల్గా రాజమౌళి డైరెక్ట్ చేశారు. అవునా? అవును. ఇప్పుడు మీరు ఇది చూస్తేనే ఆయన చెప్పారు ఇదిలో నెట్ఫ్లిక్స్ ఇదిలో సార్. విజేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారు ఫాదర్ యాక్చువల్గా డైరెక్టర్. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు డైరెక్టర్ అని చెప్పి అప్పుడు రాజమౌళి ఆయన మా సెట్కు పెద్దగా రారు. కీరవాణి ఫాదర్ సార్. విజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు సెట్లో. రాజమౌళి ఆ పిక్చర్ డైరెక్షన్. హ్మ్. అప్పుడు నేను ఆయన కాల్ మే రాజమౌళి ఏంటి ఏం షార్ట్ ఇప్పుడు అంటే సార్ యూస్ టు అది బాగా రావాలి సార్, ఇది బాగా దిస్ మై లైఫ్ టైం, ఇది ఫర్ మై ఫ్యామిలీ, ఇది అదని చెప్తారు ఆయన ఈ టైంలో. నాకు ఇంకో గుర్తుంది, ఆయన షేవ్ చేయరు. ఏంటి షేవ్ చేయరంటే నాకు షేవ్ చేయడం తెలియదు, ఐ ఓన్లీ గో టు బార్బర్. ఐ థింక్ ఈవెన్ నౌ ఈస్ లైక్ దట్ ఐ థింక్. ఎందుకంటే గడ్డంలోనే ఉంటారు కదా, ఈ డజన్ నో హౌ టు షేవ్. ఆయన బార్బర్ దగ్గర వెళ్తే షేవ్ చేస్తారు ఆ టైంలో. సో 40 days 50 days ఆ షూటింగ్ జరిగింది 'అర్ధాంగి' అనే పిక్చర్. వాళ్ళు పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ పిక్చర్. అది ఇట్ వాస్ అ షాకింగ్. అండ్ తర్వాత నా ఇంటి పక్కనే శరమ భవన్ ఒక హోటల్ ఉంటుంది. అది పక్కనే రాజమౌళి గారు ఆయన ఫాదర్ స్టే చేసే అతను నా ఇంటి పక్కనే. సో ఆ టైం నుంచి నేను ఐ హావ్ సీన్ వెరీ వెరీ ప్రామిసింగ్ పర్సన్. అది ఆ పిక్చర్ అయిపోయింది. ఆ తర్వాత నేను రెడ్ అని ఒక పిక్చర్ ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో యాక్ట్ చేసేప్పుడు ఒకరు ఇలా షూటింగ్ చూస్తే రాజమౌళి. సో నేను ఏంటి రాజమౌళి రాని చెప్తే, కాదు సార్ నాది అప్పుడు ఏదో సీరియల్ ఏదో రాఘవేంద్రరావు సీరియల్ ఎడిటింగ్ జరుగుతుంది అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో. అదేదో ఎడిటింగ్ జరుగుతుంది సార్ ఇక్కడ, నేనే డైరెక్ట్ చేస్తున్నాను అని సీరియల్. ఆ టైంలో నేను రెడ్ అన్న ఒక పిక్చర్ చేసేప్పుడు ప్రసాద్ ల్యాబ్లో అజిత్తో ఈయనప్పుడు అది ఎడిటింగ్లో ఏదో. సో అది తర్వాత రాజమౌళి ఎక్కడో వెళ్ళి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ హీ హ్యాడ్ ఆల్ ద టాలెంట్ టు ఆ టైంలో నౌ హి హస్ బికమ్ ప్రాపర్టీ ఫర్ పొక్కిషం ఫర్ నేను వెంకటేష్ మా చెప్పిన లాగా. ఆ సమయంలో రాజమౌళి గారితో ట్రావెలింగ్ ఉన్నప్పుడు అర్ధాంగి సెట్లో మర్చిపోలేని ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా? చాలా వర్షం అయింది. ఎందుకంటే అది చూస్తే మీరు 1995 ఆల్మోస్ట్ 33 years ఇన్సిడెంట్ అని అదే ఇదన్నీ గుర్తుంది. అప్పుడే ఐ థింక్ హి వాస్ ఇన్ లవ్ ఆర్ సంథింగ్, ఐ వేగ్లీ రిమెంబర్. ఓకే. షీ యూస్ టు బీ ఇన్ డిఫరెంట్ ఎక్కడో ఏదో ఊర్లో. అది ఐ రిమెంబర్.
దెన్ హీ నెవర్ యూస్ టు షేవ్, హీల్ ఓన్లీ గో టు బార్బర్ హౌస్ ఇది అని షేవ్. స్వీట్స్ ఆయన ఫాదర్ ఆల్వేస్ హీల్ గివ్ స్వీట్స్ తీసుకొని ఇదని వి ఆల్ థాట్ దట్ మూవీ విల్ డెఫినెట్లీ బికమ్ అ సక్సెస్ అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ ఫర్. బట్ అదన్నీ సక్సెస్ అయితే నేనే ఎక్కడో వెళ్ళేవాళ్ళం కదా. బట్ వారి నెక్స్ట్ పిక్చర్ రాజమౌళి పెట్టి తీసేవాళ్ళం. అయితే కరెక్ట్ కూడా, ఎందుకంటే ఆ టైంలో ఆ ట్రావెలింగ్ అలా ఉంది. అవును, ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ అంటే వుడ్ హావ్ బికమ్ మోర్ క్లోజ్. అలా దట్ డిడ్ంట్ హ్యాపెన్. దట్స్ బట్ డెస్టినీ అంతే. ఎనీహౌ నేను అప్పుడప్పుడు చెప్తాను రాజమౌళితో నేనే ఫస్ట్ వర్క్ చేశానని. సూపర్ సార్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ని తీసుకుంది సార్, అంటే తమిళ్ అయినా సరే తెలుగులో అయినా సరే. సో ఒక డైరెక్టర్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, మీకు అతనితో వర్క్ చేయాలని ఉంది. 40 years ట్రావెల్ ఉన్న ఆనంద్ ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడుగుతాడా, అడగడా? డెఫినెట్గా అడుగుతాను. ఇప్పుడు వెంకటేష్ మా దగ్గర ఎలా అడిగాను అలా నాకు ఈ ఈ పిక్చర్ చేసిన వెంకట్ అల్లూరియా సార్, వెంకీ అట్లూరి, తర్వాత చాలా మంది ఉన్నారు సార్. మీరు చాలా మంది డైరెక్టర్ పేర్లు చెప్తున్నారు, సినిమాలు చెప్తున్నారు, రెగ్యులర్ గా ఫాలో అవుతారా, చూస్తారా సినిమాలు రెగ్యులర్? మంచి పిక్చర్ చేసే వాళ్ళందరూ నాకు తెలుసు. మంచి పిక్చర్ ఎవరు తీస్తారో వాళ్ళు డెఫినెట్గా ఒక ఫీల్డ్లో ఉంటే తెలియాలి, లేకపోతే యూ డోంట్ ఫిట్ టు బీ ఇన్ ద ఫీల్డ్ కదా. ఎందుకంటే మనం ఏ మంచి పిక్చర్లో యాక్ట్ చేయాలని ఆలోచించేప్పుడు మంచి పిక్చర్ చూస్తాను కదా, అప్పుడు ఆ లిస్ట్లో ఉంటుంది. సో వీళ్ళందరూ లిస్ట్లో ఉంది. నాకు చాలామంది డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ లిస్ట్ ఎప్పుడు నా బెడ్రూమ్లో ఉంటుంది. రోజు అడుగుతున్నా ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు పిలుస్తారు అని, వెంకటేష్ మాల్ లాగా. సో ఇట్ విల్ కమ్. సో ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా సార్? బాగా నచ్చే సినిమా అంటే కమర్షియల్గా కావచ్చు, సెన్సిబిలిటీగా కావచ్చు. మనం ఇప్పుడు మాట్లాడాం కదా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఫిలిం, ఈయన యాక్ట్ చేశారు కదా మమ్ముటి సార్, లక్కీ భాస్కర్. సూపర్ ఫిలిం లక్కీ భాస్కర్, అవుట్ స్టాండింగ్, వెరీ లవ్లీ ఫిలిం. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ ఎపిసోడ్ చాలా ఉన్నాయి. నేను ఒక రోజుకి 3-4 దురంధర్ చూసారా? ఫస్ట్ డే ఫస్ట్ షో అండి. అవునా? దురంధర్ అన్ని ఫస్ట్ డే ఫస్ట్. నేను అన్ని పిక్చర్ ఇలాంటి మంచి పిక్చర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షో. 8 o'clock 7 o'clock ఉంటుంది కదా, 6 o'clock ఉంటే కూడా వెళ్తాను. సో ఐ డోంట్ మిస్ ఎనీ మూవీస్. అండ్ విక్రమ్ గారి గురించి చెప్పండి సార్. యాక్టర్ విక్రమ్ గురించి చెప్పాలంటే, And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.